కన్యా రాశి వారికి ఈ వారం బాగుందని చెప్పొచ్చు. ముఖ్యంగా ఉద్యోగం సంబంధించి, వ్యాపారం సంబంధించి, కుటుంబం సంబంధించి, బంధువర్గంలో కానీ ఉద్యోగస్తులతో కానీ ఈ వారం అంతా అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి విహారయాత్రలు కానీ విదేశీ యానం కానీ చేసే అవకాశం కనిపిస్తోంది. ఏదైనా ఉద్యోగం మారాలనుకున్నప్పుడు మంచి ఉద్యోగం ఉన్నదానికంటే పెద్ద ఉద్యోగం వస్తే మారండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా, వ్యాపార పరంగా అంతా బాగానే ఉంది. చిన్న చిన్న ఇబ్బందులు ఏర్పడతాయి. అయితే మీ మనోబలంతో ముందుకు సాగుతారు. ఇంట్లో మటుకి గట్టిగా మాట్లాడతారు. బయటకు వచ్చేసరికి చిన్న ఫియర్ అనేది ఏర్పడుతుంది. ఏదైనా ఫియర్ ఉంటే పక్కన పెట్టి ముందుకు సాగండి, మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. విదేశాలకు సంబంధించి అనుకూలంగా ఉంటుంది. వీసాకు సంబంధించి, H1Bకి సంబంధించి, గ్రీన్ కార్డుకి సంబంధించి, పిఆర్కి సంబంధించి ఈ వారం వీరికి అనుకూలంగా ఉందని చెప్పవచ్చు. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. అయితే స్నేహితులతో ఎక్కువ సావాసం చేయడం అంత మంచిది కాదు. చెడగొట్టే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. వారి విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్థితి గోచరిస్తుంది. ఏదైనా విహారయాత్రకు వెళ్ళేటప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. చిన్న చిన్న ఇబ్బందులు కానీ మైనర్ యాక్సిడెంట్స్ కానీ జరిగే అవకాశం గోచరిస్తుంది. ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల చిన్న చిన్న జాగ్రత్తలు కూడా తీసుకోండి. ఈ రాశి వారు ముఖ్యంగా ప్రతిరోజు ప్రతినిత్యం గురు స్తోత్రాన్ని ఎక్కువగా పఠించాలి. నవగ్రహాల్లో గురు స్తోత్రాన్ని పఠించండి. అలాగే సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించండి. ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే తొలగిపోతాయి. ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య 6, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే రంగు ఆరెంజ్. తదుపరి తులారాశి.